ఆల్, ఇవాళకి ముత్యాల ముగ్గు వచ్చి 50 ఏళ్ళు. ఈ సందర్భంగా సినిమా ఇక్కడ మరోసారి ప్రదర్శితమవుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన రఘురామకృష్ణంరాజు గారు అటెండ్ అయ్యారు. ఆయన అడిగి సినిమా విశేషాలతో పాటు రాజకీయ విశేషాలు కూడా తెలుసుకుందామా? సార్ చెప్పండి, మీరు ముత్యాల ముగ్గు చూసారు అప్పట్లో? నేను ఈ సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో చూశాను. నాకు అప్పుడు 12 సంవత్సరాలు, 12 కంప్లీట్ అయినాయి అప్పుడే. బట్ నేను అప్పటికే నాకు కొంచెం బాబు రమణ గారు, అంటే రమణ గారి కన్నా అప్పుల్లో నాకు బాబు గారు యాజ్ డైరెక్టర్ పేరు బాగా తెలుసు. తర్వాత ఇంకొంచెం కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత రమణ గారు, ఆ తర్వాత బాబు గారు, రమణ గారు, మేము గత 25 సంవత్సరాలుగా చాలా మంచి స్నేహితులు. రమణ గారి 2010లో ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా నా ఇంట్లోనే, హైదరాబాద్లో నా ఇంట్లో బాలు గారు, బాపు గారు అందరూ కలిసి, సీనియర్ వంశీ గారు అందరూ కలిసి జరుపుకున్నాం. చాలా చక్కటి స్నేహబంధం. ఒక ముత్యాల ముగ్గే కాదు, వీరి కాంబినేషన్లో నాకు అన్ని సినిమాలు ఇష్టమే. వాళ్ళు తీసిన సినిమాల్లో ఒకటి అలా సినిమాలు ఆడకపోయినా దే నెవర్ మేడ్ ఎనీ బ్యాడ్ ఫిలిం. అన్ని సినిమాలు మంచి సినిమాలే, సీరియస్ సినిమాలు ఉన్న అన్ని మంచి సినిమాలు తప్పితే చెడ్డ సినిమా ఎప్పుడు తీయలేదు. ఇంకా వారి సంపూర్ణ రామాయణం పౌరాణికాల్లో ఒక తలమానికం. వారి ముత్యాల ముగ్గు మరి ఇదొక, అంటే రామాయణం, ఉత్తర రామాయణాన్ని బేస్ చేసుకుని వారికి ఉన్న రామాయణం మీద అభిమానంతో ఇదొక చరిత్ర సృష్టించిన సినిమా. అలాగే వారి అందాల రాముడు సినిమా మరి టీవీల్లో ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. సో రమణ గారు అంటే నాకు ఎంతో ఇష్టం. బాపు రమణలు వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. సో ఈ సందర్భంగా వరా గారు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం, ఆ సినిమా ప్రదర్శన, అలాగే త్వరలో 4Kలో మళ్ళీ ఆ సినిమా రిలీజ్ చేయడానికి శ్యామ్ గారు అందరూ కలిసి ప్రయత్నం చేయటం చాలా అత్యంత సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు తరం ప్రేక్షకులు పెద్ద స్క్రీన్ మీద ముత్యాల ముగ్గు లాంటి మంచి సినిమా చూడటం అనేది చాలా అవసరం. సో రాబోయే రోజుల్లో త్వరలో అది నిజం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. సార్, మీకు మూవీస్ అంటే ఇంట్రెస్టా? నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా మీరు సినిమా రిలీజ్ అవగానే వెళ్ళిపోతూ ఉండేవారు. చాలా ఇంట్రెస్ట్ నాకు. సార్, ఈ సినిమాని మళ్ళీ ఎప్పుడైనా చూసారా? చాలాసార్లు టీవీలో, వీడియోలో చాలాసార్లు చూసాను. చాలాసార్లు పూర్తి సినిమా కాకుండా గోపాలరావు గారి సన్నివేశాలు కానీ, రావులింగయ్య గారి సన్నివేశాలు కానీ మరి అసలు ఎన్నిసార్లు చూసానో లెక్కేలే. సార్, రావు గోపాలరావు గారి డైలాగ్ ఒకసారి చెప్పండి. అది వాళ్ళ అబ్బాయి ఉన్నారు, ఆయన మాట్లాడితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చెప్పండి. ఇంటికిలేండి, ఇప్పుడు బాగోదు. బట్ రావు గోపాలరావు గారి విశ్వరూపం ఆ సినిమాలోనే ప్రజలందరికీ తెలుసు.